వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతోటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో చాలా కాలం పనిచేశారు. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆయన బంధువు కూడా. దీంతోపాటు వరంగల్, కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లాలకి కలెక్టర్గా ఆయన పనిచేశారు. వరంగల్ కలెక్టర్గా ఆయన ఉన్నప్పుడు మావోయిస్టుల హిట్ లిస్టులో కూడా ఆయన ఉన్నారు. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే. ప్రభాకర్ రెడ్డి గారు, ఫస్ట్ ఐఏఎస్ అధికారిగా మీ జర్నీలో మీ అనుభవాలు ఏంటి? జర్నీలో అనేక అనుభవాలు ఉంటాయి. 10-12 ఏళ్ళ పాటు జిల్లాల్లో పనిచేసాం కాబట్టి న్యాచురల్గా అంటే ఏదో ఒకటి చేయాలి, మనకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే మన దేశంలో ఈ కలెక్టర్ అనే పోస్ట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, దానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది, అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లకి హెడ్గా ఉంటారు కాబట్టి జిల్లా ప్రజలకి, ఏ జిల్లా అయితే మనం పనిచేస్తున్నామో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఆ వనరులకు కానీ, ఇతర అనేక విషయాలలో ఏం చేయొచ్చుననే మనం ఆలోచించి అక్కడ అవకాశాలను చూసుకొని చేయగలిగితే, అంటే డెసిషన్ తీసుకోగలిగితే తప్పకుండా ఆ జిల్లాలో చాలా అభివృద్ధికి మనం దోహదపడిన వాళ్ళు ఉంటామన్నమాట. అట్లా కలెక్టర్ ఉద్యోగాన్ని, అంటే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న నేను. కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి మీరు? నేను 77లో స్టేట్ సర్వీస్లో చేరాను. తర్వాత 97లో ఐఏఎస్కి వచ్చాను. తర్వాత 2009లో రిటైర్ అయ్యడం జరిగిందనమాట. సో అంతవరకు ఎక్కడెక్కడైతే పనిచేసామో అక్కడ కావాల్సిన అవకాశాలను సద్వినియోగపరుచుకొని ఆ జిల్లాకి, ఆ ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధికి దోహదపడతామనేది నేను చేశాను. చేసినందుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుంటే తర్వాత ఇప్పుడు మా ప్రజలు తప్పకుండా మనల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. నన్ను వరంగల్లో కానీ, కృష్ణాలో కానీ, మహబూబ్ నగర్లో కానీ తప్పకుండా వాళ్ళు మనం చేసినటువంటి పనుల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డాం అనేది కూడా ఈ జిల్లాల్లో ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకొని ఉంటారు అన్నమాట. అంటే ప్రభాకర్ రెడ్డి గారు, సాధారణంగా నక్సలైట్లు, ఇప్పుడు తర్వాత మావోయిస్టులు అయ్యారు, నక్సలైట్ల హిట్ లిస్టులో కావచ్చు, లేకపోతే మావోయిస్టుల హిట్ లిస్టులో ఐపీఎస్ అధికారులు ఉంటారు. మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని చంపేస్తామని నక్సలైట్లు ప్రకటించారు. అది ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా ఒక సంఘటన జరిగింది అక్కడ. అక్కడ నేను వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పైన, అంటే హనుమకొండ పోలీస్ స్టేషన్లో సుబేదారి పోలీస్ స్టేషన్, మన ఒక ఇన్స్పెక్టర్ని చంపేదానికి ఒక ఆర్కే అని, అప్పుడు సుదర్శన్ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు, తర్వాత చనిపోయాడు ఎన్కౌంటర్లో. అతను ఏం చేశాడంటే ముస్లిం ఇన్స్పెక్టర్ అనమాట, అతన్ని చంపాలని చెప్పి ఒక ప్లాన్ చేశాడు. అంటే పక్కన జూనియర్ కాలేజ్ ఉంటుంది పోలీస్ స్టేషన్ పక్కన. ఆ కాలేజీలో ఉండే ఆడిటోరియంలో నుంచి రంధ్రం వేసి దాంట్లో బాంబు పెట్టి, ఎక్కడైతే ఈ ఇన్స్పెక్టర్ కూర్చుంటుంటాడో సాయంత్రము పోలీస్ స్టేషన్లో, దానికి ఎయిమ్ చేసి తయారు చేసి పెట్టుకున్నాడు. అది అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అయిపోయింది. అతనికి హర్ట్ కాలేదు, చనిపోలేదు వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఆ రోజు ఏమైందంటే, తర్వాత కొన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇలా చేస్తారా, మా పైన అటాక్ చేయడం, పోలీస్ స్టేషన్ పైన అటాక్, న్యాచురల్గా వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది కదా. రైట్ ఇన్ వరంగల్ ప్రాపర్లో పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేయగలుగుతున్నారంటే, అలాగే వాళ్ళు కూడా ఏదో రిటాలియేట్ చేశారు ఇది పోలీసు వాళ్ళు. ఆ రిటాలియేషన్ చేసినప్పుడు దాని గురించి నేను ఏమీ కండెమ్ చేయలేదు అనేది నా మీద కంప్లైంట్ అనమాట. కలెక్టర్గా ఉండి పోలీసు వాళ్ళు ఇట్లా అవుట్ ఆఫ్ ది ఇట్లా వాళ్ళ చట్టాన్ని చేతులకి తీసుకొని మనకి కష్టం కలిగించినారు అంటే, కొంతమందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ రోజు. సో అట్లా ఎన్కౌంటర్ చేయడాన్ని నేను కండెమ్ చేయలేదు. బూటకపు ఎన్కౌంటర్, సాధారణంగా ఎన్కౌంటర్ అట్లే అంటుంటారు వాళ్ళ ఉద్దేశంలో. మీ దాంట్లో డైరెక్ట్ ఎన్కౌంటర్. సో అప్పుడు నేను కలెక్టర్గా దాన్ని తప్పుపట్టలేదు.
దాన్ని కండెమ్ చేయలేదనేది వాళ్ళ కారణం అన్నమాట. కాబట్టి మేము కలెక్టర్ను కూడా టార్గెట్ చేస్తున్నాము, కలెక్టర్ని అటాక్ చేస్తాము, చంపేస్తాము అని చెప్పి టీవీలో చెప్పడం మొదలుపెట్టారు. ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళు. అతనికి రైట్గా చూపిస్తూ AK-47 పెట్టుకొని మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు. అంటే వీడియో రిలీజ్ చేశారా? వీడియో జెమినీ టీవీలో వచ్చింది, న్యూస్లో. ఓకే. అప్పుడు జెమినీ టీవీ ఉండేది. అవును. సో మొత్తం స్టేట్ అంతా అందరు చూస్తున్నారు దాన్ని. సాయంత్రం 7 గంటలకు వచ్చిందనమాట. సో నాకు అప్పుడు ఫోన్లు రావడం మొదలుపెట్టి, మీరు వాళ్ళకు ఉండొద్దు అక్కడ, మీరు వచ్చేసేయండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఇలాగా మొదలుపెట్టారనమాట. ఏ ఇయర్లో ఇది? 2001 జనవరి. ఓకే. చంద్రబాబు టైం. 2002 జనవరి. నేను 2001లో పోయాను అక్కడికి, వరంగల్కి. చంద్రబాబు నాయుడు గారి టైం. నేను 1లో పోయాను అక్కడికి, 1 జూన్లో పోయాను. 2002 జనవరిలో జరిగింది అనమాట. ఈ సంఘటన జరిగింది అనమాట. సో అందరూ ప్రాబ్లం చాలా, నక్సలైట్ల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. చాలా ఎక్కువ. మాధవ్ రెడ్డిది అవన్నీ కూడా అప్పుడే కదా, చాలా ఎక్కువ ఉండేది. నేను అంతకుముందు మహబూబ్ నగర్లో పనిచేశాను. సో మహబూబ్ నగర్లో, కోల్హాపూర్ ఏరియా, కల్వకుర్తి ఏరియాలో బాగా ఉండేది. ఇంకా వరంగల్ అయితే అది సెంటర్ ఆఫ్ మావోయిస్ట్ మూవ్మెంట్ అనమాట. చాలా ఏరియాస్, చాలా దళాలు అన్నీ కూడా ఉండేవి. ఎందుకంటే గోదావరి దగ్గర నదికి ఆ వైపున ఈ వైపున బాగా అడవి ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఐడియల్ ప్లేస్ అక్కడ ఉండేవాళ్ళు అనమాట చాలా చోట్ల. అదొకటి. రెండోది, వరంగల్లో ఛత్తీస్గఢ్, కరీంనగరు, ఖమ్మము, వరంగల్ ట్రై జంక్షన్ లాగా ఉంటుంది. సో ఒక జిల్లాలో, ఒక ప్రదేశంలో ఏదైనా చేస్తే ఇంకొక జిల్లాకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు క్రాస్ అయిపోయి సేఫ్ జోన్ పెట్టుకుంటారు అన్నమాట. సో అలాగా, అందుకని వరంగల్ చాలా ఎక్కువ ఉండేది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఒకప్పుడు నక్సలైట్ మూమెంట్ మొదలుపెట్టినప్పుడు, మావోయిస్ట్ మూమెంట్ కానీ, REC వరంగల్, కాకతీయ మెడికల్ కాలేజీ, ఇలా ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పిల్లలు చాలామంది చేరేవాళ్ళు. ఎక్కువ ఉండేది, రాడికల్ స్టూడెంట్ యూనియన్, ఎక్కువ యూనియన్ ఉండేది. వాళ్ళ ఇంటలెక్చువల్స్ అందరూ పోయి చేరు. తర్వాత అది తగ్గిపోయింది అనుకోండి. వరంగల్కి చాలా అంటే ఎక్కువ ప్రభావము, మావోయిస్ట్ ప్రభావం ఉండేదన్నమాట. ఒక జంక్షన్ లాంటిది, జంక్షన్ లాగా. సో నేను పోయేటప్పటికి 2001, 2002లో అది పీక్లో ఉందన్నమాట. సో 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళతో చర్చలు చేస్తామన్నంత వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది నక్సలైట్ మూమెంట్. తర్వాత భాగంగా మీకు తెలుసు, అన్ని వాళ్ళు చర్చలు జరగడం, అవి విఫలమైపోవడం. తర్వాత ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. లాంటి వాళ్ళు కూడా పోయారు. అట్లా జరుగుతుంది. ఓకే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లతో చర్చలు జరిపినప్పుడు, ఆర్కే లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు, చర్చలు జరిగినప్పుడు అది వ్యూహాత్మకమా? అంటే ఎట్లా చేశారు? చర్చలు జరిగాయి, చర్చలు విఫలమయ్యాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు, తర్వాత ఎన్కౌంటర్లు చాలా జరిగాయి. అంటే సాధారణంగా ఏమవుతుందంటే, ఏదైనా ఒక నిజంగా చిత్తశుద్ధితోటే ఆ చర్చలు చిత్తశుద్ధి, అది దానికి ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే ఎవరికి లాభం లేదు. ఇప్పుడు అట్లా ఇప్పుడు వాళ్ళ నక్సలైట్ మూమెంట్ వల్ల వాళ్ళు ఏంటి, వాళ్ళ ఉద్దేశము బీదలు ఉండకూడదు, ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు, భూములందరికీ గ్రామాల్లో ఉండాలి. అది ఒక రకంగా సాధ్యమా అసాధ్యమా అనేది చరిత్ర చెప్తుంది. దాన్ని కొంత దుర్వినియోగం చేశారు కూడా కొంత జరిగింది. బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి చైనా, రష్యాలో కమ్యూనిజము, ఇప్పుడు మొత్తం అందరూ ఈక్వలే, ఎవరు షావుకారులు ఉండకూడదు, ఎవరు డబ్బులు ఉండేవాళ్ళు ఉండకూడదు అనేది కదా ఉంటుంది. కానీ ఇప్పుడు అది అందులోనే కొంతమంది వల్ల అది కొద్దిగా రాంగ్ లైన్లో కూడా. సో కాబట్టి ఆ వెరీ మార్క్సిజం అనేది సక్సెస్ఫుల్గా ఉండదు. ఎందుకంటే అది అగైనెస్ట్ ది హ్యూమన్ నేచర్. కష్టపడేవాడు కష్టాన్ని, ఫలితాన్ని సంపాదించుకుంటాడు. సోమరిగా ఉండేవాడు వాడికి ఏమి దక్కకూడదు. అది ఎవల్యూషన్ అన్నమాట. అట్లా కాకుండా కష్టపడినవాడు, నిద్రపోయేవాడు, శ్రమ పడేవాడు అందరూ ఈక్వల్ అంటే అది జరగదన్నమాట. సో ఇది కూడా మార్క్సిజంలో వాళ్ళు అందరూ సమానమే అని ప్రయత్నం చేస్తే కూడా
ఆ సిస్టమ్ పని చేయదు. అంటే ప్రభాకర్ రెడ్డి గారు, ఎందుకంటే మీకు ఈ మావోయిస్టుల మీద పూర్తి అవగాహన, నక్సలైట్ల మీద పూర్తి అవగాహన ఉంది. మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ చర్చలు చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితోటే ఉన్నారు. అంటే మీరు కూడా కొన్ని మీ ఐడియాలు ఇవన్నీ కూడా ఇచ్చి ఉండొచ్చు, మీ సలహాలు కూడా తీసుకుని ఉండొచ్చు. అయితే అప్పుడు కొంత ఒక అనుమానం ఉన్నది ఏంటంటే, ఈ చర్చలు చేసేటప్పుడే, చర్చలు జరిగే టైంలో బ్యాన్ కూడా ఎత్తేసారు. అందరూ బయటకు వచ్చారు, బయటకు వచ్చి మామూలుగా కుటుంబాల దగ్గర కూడా వెళ్ళారు, కలిశారు. నక్సలైట్లందరూ కూడా గెస్ట్ హౌస్లో ఉన్నారు, గెస్ట్ హౌస్లో ఉన్నారు, గెస్ట్ హౌస్లో కూడా బయటకు వచ్చేసారు. నక్సలైట్లంతా కూడా బయటకు వచ్చారు. అదే టైంలో వాళ్ళతోటి పరిచయాలు పెంచుకుని నక్సలైట్ల లోపలికి వెళ్ళడానికి పోలీసులు కొంతమంది ప్రయత్నించారు. పోలీసు ఇన్ఫార్మర్లు అందరూ కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ స్థావరాలకు వెళ్ళిపోయినప్పుడు పోలీసు ఇన్ఫార్మర్లు కూడా వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళని మట్టు పెట్టారు చర్చలు విఫలమయ్యాక అనే ఒక ఆరోపణ కూడా ఉంది. అది ఆరోపణ నేను ఎందుకంటున్నానంటే, నిజంగానే వాళ్ళని అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వచ్చి చర్చలు చేసి విఫలమయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెంబడి పోలీసులు పోయి చేసేసింటే అప్పటికే అంతమైపోయింది. కాలేదు, అక్కడ ఒకటి అర ఏదైనా అవకాశం వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళని చేసిండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ రాజశేఖర రెడ్డి గారికి ఆ ఉద్దేశం లేకపోయినా కూడా పోలీస్ అధికారులకి ఉంటుంది కదా, ఉండొచ్చు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ లా అండ్ ఆర్డర్ని చేయాలి. నక్సలైట్లు వాళ్ళు అందులో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, చాలామంది పోలీస్ ఆఫీసర్ చనిపోయారు. ఇప్పుడు పరదేశి నాయుడు, ఎస్పీ మహబూబ్ నగర్ వ్యాసు, తర్వాత ఇక్కడ అతన్ని ఒక చంపేశారు కదా సంజీవ్ రెడ్డి నగర్ దగ్గర, ఉమేష్ చంద్ర సారీ. సో వీళ్ళందరికీ న్యాచురల్గా వాళ్ళకి మా పోలీస్ అట్లాగే వీళ్ళేమో ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లా కాకుండా చాలామంది కానిస్టేబుల్ కానీ మిగతా ఆఫీసర్లు చాలామంది చనిపోయారు. ఏది మా ఇన్స్పెక్టర్ లెవెల్లో కానీ కానిస్టేబుల్ లెవెల్లో కానీ చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి బహుశా మా కొలీగ్ని వీళ్ళు హట్ చేశారు, మేమెందుకు వీళ్ళని అనేది ఉండొచ్చు. నక్సలిజాన్ని తగ్గించడానికి అప్పుడు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలో మోడీ సర్కారు ఇక్కడ మొత్తం కంట్రోల్ చేయగలిగారు. కేవలం ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్లేనా, లేకపోతే ఇంకేదైనా? లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజుల్లో ఏంటంటే ఏ జిల్లాలో ఆ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో దీనిపైన ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కానీ. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కేంద్రమే వచ్చేసింది. వాళ్ళకి ఏ రాష్ట్రము ఏ జిల్లా అని కాకుండా మొత్తం ఏ ఏరియాల్లో అయితే దండకారణ్యంలో కానీ బస్తర్లో కానీ ఇంకో చోట కానీ ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అంటే చాలా బలగాల్ని దింపి చాలా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ చేస్తున్నారన్నమాట. అప్పుడు ఆ ఇనిషియేటివ్ లేదు, అంత లేదు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, రాష్ట్రాలతో కోఆర్డినేషన్ వాళ్ళ కాన్సంట్రేషన్ లేదు. అప్పుడు ఇంత లేదు. ఇప్పుడు ఏంటంటే ఉపయోగపడింది కదా, టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడింది. డ్రోన్లతోటి అడవుల మీద డ్రోన్లు వెళ్ళి కెమెరాలతో తీయడం అదొకటి. రెండోది ఏమైందంటే, నేను నోటీస్ చేసింది పర్టికులర్గా రంగారెడ్డి, నేను వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు, ముందు కాలంలో ఇంటలెక్చువల్స్ ఈ మావోయిస్ట్ వైపు వెళ్ళిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆర్ఈసీ వరంగల్ తర్వాత కానీ తర్వాత చూస్తే వీళ్ళకే తెలిసిపోయింది ఇది సాధ్యం కాదు అని. అందుకని మీరు చూడండి, 2000 సంవత్సరం వచ్చేటప్పటికి చాలామంది అక్కడ రిక్రూట్ అయిన పిల్లలు చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు, చదువురాని వాళ్ళు ఉన్నారు. గ్రామాలలో ఏది స్కూల్కి పోకుండా ఏదో తుపాకీ అడ్వెంచరిజం లాగా అట్లా పోయిన వాళ్ళు ఎక్కువైపోయినారు, ఆదివాసీలు. ఉదాహరణకి ఈ రీహాబిలిటేషన్ కింద కలెక్టర్ల దగ్గర డబ్బులు ఇవ్వచ్చు అనమాట, శాంక్షన్ చేయొచ్చు. ఎవరైనా నక్సలిజం వదిలిపెట్టి మేము మెయిన్ స్ట్రీమ్లోకి వస్తాము, లెక్క కూడా చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళలో ఎవరికైనా చదువుకునే వాళ్ళు ఉంటే దానికి అప్రోప్రియేట్గా ఏదైనా వ్యాపకం ఇద్దామనుకుంటే చాలామందికి చదువు లేదు, 5వ తరగతి కూడా చదువుకోలేదు. సో గ్రామాలలో ఏదో తగువబడో లేకపోతే చదువుకు మానేసిన వాళ్ళు, తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి 2 కుటుంబాల మధ్యలో ఉన్నాయి. సో అక్కడ ప్రభుత్వంతో ఏమీ సెటిల్మెంట్ కాకపోతే అన్నల దగ్గరికి పోయి వాళ్ళని పిలుచుకొచ్చి సెటిల్ చేసుకుందామనే వాళ్ళు అట్లా రిక్రూట్ అయిపోయి ఈ ఇంటలెక్చువల్ వాళ్ళు తగ్గిపోయి మామూలుగా రూరల్గా ఏమి చదువుకోని వాళ్ళు, కొంచెం చదువుకోని వాళ్ళు రిక్రూట్మెంట్ అయిపోయి ఒకసారి అట్లా పోతే క్వాలిటీ డౌన్ అవుతుంది, వాళ్ళ కెపాసిటీ టు హోల్డ్ ఆన్ టు ది మూమెంట్ అది తగ్గిపోతుంది.
అట్లా జరిగింది కూడా కారణం ఉంటుందన్నమాట. అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నెన్స్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే పేదలకి వాళ్ళ సమస్యలు సరిగ్గా పరిష్కారం కాకపోవడం, లేకపోతే సమస్యలు ప్రభుత్వం వల్ల వాళ్ళకి రావడం కావచ్చు, లేకపోతే అక్కడ భూస్వాముల వల్ల రావడం కావచ్చు, దీనివల్ల నక్సలిజం పెరుగుతూ వచ్చింది. అయితే ఈ గ్యాప్ను మీరు చూసి మీరు ఒక కలెక్టర్గా చేసిన ప్రయత్నం ఏదైనా ఉందా? నేను ఒకటి చేశాను. నేను అది క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే ఈ నిజాం పరిపాలనలో మన తెలంగాణ అంతా నిజాం ఆధీనంలో ఉంది కదా, హైదరాబాద్ స్టేట్. నిజాము ఒక టైంలో ఒక పాలసీ తెచ్చారు. ఏంటంటే ఈ ఫుడ్ ప్రొడక్షన్ కోసం ఆహార ధాన్యాల పండించేదానికి ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ, ఇప్పుడు మనం ఎట్లయితే గ్రీన్ రెవల్యూషన్తో ఎక్కువ తెచ్చామో ఆయన టైంలో అప్పుడు ఉన్న స్థితి కన్నా కొంచెం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలని చెప్పి ఒక కొత్త ఇది చేశారు ఆయన, ఒక ఫర్మాన్ లాగా. ఏంటంటే ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఒక 100 ఎకరాలు అడవిని కొట్టి సాగు చేసి పంటలు పండిస్తే ఆ 100 ఎకరాల్లో 50 ఎకరాలు ప్రభుత్వానిది, 50 ఎకరాలు మీది. అట్లా దాన్ని బిల్ మక్తా అని పెట్టారు. ఓకే. ఆ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిజాం టైంలో జరిగింది. దానివల్ల ఏమైందంటే ఆ మిగిలిన ఎవరైతే ఎంటర్ప్రైజింగ్ కష్టపడి భూమిని సాగు చేసి తీసుకొచ్చారో వాళ్ళకి ఆ భూమి వాళ్ళ ఓనర్ అయిపోయినారు. ఆ ఓనర్ అయిపోయినప్పుడు తర్వాత అది ప్రభుత్వానికి సంబంధమే ఉండదు. ఇది ఒక 2-3 తరాల తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎవరైతే దీనికి కారణం చేసి పెట్టారో వాళ్ళు లేరు అక్కడ. వాళ్ళ బిడ్డలు వెళ్ళిపోయి, కొంతమంది అయితే అమెరికాలో ఉన్నారు. అట్లాంటివి ఒక 22 గ్రామాలలో దాదాపు 10,000-15,000 ఎకరాలు ఉండేది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ భూములు ఎవరో ఒక బిల్ మక్తా ద్వారా తెచ్చుకున్న అతని పేరుతోనే ఉంటుంది. ఒక ఊర్లో అయితే 8,000 ఎకరాలు ఒకతని పేరుతోనే ఉంటాయి. కానీ వాళ్ళు లేరని చెప్పాను కదా, గ్రామస్తులు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, రైతులు దాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు అట్లా. సో ఈ భూములు వాళ్ళు ఓనర్లు కాదు, యజమానులు కాదు, భూమి ఎవరి పేరుతోనే ఉంటుంది. వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, పంటలు పండించుకుంటుంటారు, లాభాలు పొందుతుంటారు. ఏదో మైనర్గా కొంచెము శిస్తు చెల్లిస్తూ ఉంటారు. ఎవరో వాళ్ళ తరఫున, ఆ ఓనర్ తరఫున ఎవరన్నా వస్తే ఆ ఊరిలో కొంచెం ఇస్తూ. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఓనర్ నువ్వు యజమాని కాదు, నీకుండే 5 ఎకరాలకు నువ్వు యజమాని కాదు, యజమాని హక్కులు లేవు నీకు. నువ్వు దానిపైన ఏదైనా డిస్ప్యూట్ వస్తే, మామూలుగా అలా ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే తహసీల్దార్ దగ్గరికి పోతారు, ఆర్డీఓ అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ నువ్వు ఓనర్ కాదు కాబట్టి తహసీల్దార్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. నువ్వు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నువ్వు కాదు కదా ఓనరు, కాబట్టి నేను అది ఎంటర్టైన్ చేయను అంటారు. అక్కడేమవుతుందంటే ఎప్పుడైతే ఇలాంటి డిస్ప్యూట్స్ విలేజ్లో ప్రభుత్వం తరఫున ఉండేటువంటి యంత్రాంగం చేయనప్పుడు వీళ్ళు అన్నల దగ్గరికి పోతారు, వాళ్ళని పిలుచుకొచ్చుకొని వాళ్ళ ద్వారా చేస్తామని చెప్పి. సో ఈ దాదాపు 22 గ్రామాల్లో కొన్ని చోట్ల అయితే చెరువులు కూడా ప్రభుత్వ ఆధీనంలో, నార్మల్గా చెరువులు పంచాయతీ డిపార్ట్మెంట్ తరఫున ఉంటాయి, అక్కడ చెరువులు బిల్ మక్తాలో ఉన్నాయన్నమాట. ఎవరు ఓనర్లు ఉన్నారు, దాన్ని రిపేర్ చేయరు. సో అది ఉపయోగం లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ 22 గ్రామాల్లో ఉన్నటువంటి అనేక వేల ఎకరాలు ఎవరో ఒక యజమానితో ఉండి రైతుకి బ్యాంకు పోయి లోన్ తెచ్చుకునేదానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఓనర్ కాదు కాబట్టి నీకు బ్యాంకు లోన్ ఇవ్వదు. సో డిస్ప్యూట్ సెటిల్ కావు, బ్యాంకు లోన్ రాదు, నీకు నీ భూమిపైన నీకు సర్వ హక్కులు లేకుండా నువ్వు నడుపుతూ ఉంటావు అన్నమాట. అక్కడ చోట ఏ గ్రామాల్లో అయితే ఇది ఉందో ఆ గ్రామాలన్నీ కూడా ఎక్కువ నక్సలైట్ మూమెంట్కు స్థావరాలైనాయి. ఎందుకంటే ఆ గ్రామాలలో వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం సహాయం చేయదు కాబట్టి వాళ్ళు అన్నల దగ్గరికి పోయి మీరు వచ్చి సెటిల్ చేయండి, మీరు వచ్చి సహాయం చేయండి అని చేసుకునేవాళ్ళు. ఎన్కౌంటర్లు కూడా చాలా జరిగినట్టు ఉన్నాయి. ఒక రామచంద్రపురం అని ఒకటి ఉంది ఇక్కడ మన ములుగు దగ్గర. ఆ గ్రామంలో 8,000 ఎకరాలు ఒకే ఓనర్ పేరుతో ఉన్నాయి. మేము ఏం చేశానంటే ఈ 22 గ్రామాల్లో ఎవరెవరి పేరుతో అయితే దున్నుకుంటున్నారో, ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారో అది ఎంక్వైరీ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం మొదలుపెట్టా. పట్టాలు ఇచ్చి పాస్బుక్లు కూడా ఇచ్చేసినాం. ఉదాహరణకి ఈ రామచంద్రపురం అనే ఊరిలో ములుగు దగ్గర 8,000 ఎకరాలు పట్టాలు ఇస్తూ
పాస్బుక్లు ఇస్తూ చీఫ్ మినిస్టర్ని తీసుకుపోయాను ఆ ఊరికి నేను. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా వచ్చి 2003 జనవరి 1వ తారీఖున ఆయన బయటకు వస్తాను. 1వ తారీఖున మామూలుగా విజిటర్స్ ఉంటారు కాదు, ఏదో ఒక కార్యక్రమం అంటే నేను ఆ ఊరికి తీసుకుపోయాను. అది చాలా ఇంటీరియర్ ప్లేసు, ఎన్నో ఎన్కౌంటర్లు, ఒక ఇన్సిడెంట్లు జరిగినట్టు ఉన్నాయి ఆ ఊరిలో. ఆ ఊరిలోనే సీఎం గారు అప్పటికే అలిపిరి ఘటన అయిపోయింది. అంత పానిక్ సిచ్యువేషన్ లో కూడా ఆయన వచ్చారు, తీసుకుపోయాను. అంటే అట్లా మేనేజ్ దట్ అన్నమాట. సో ఆ ఊరిలో తీసుకుపోయి ఈ 8,000 ఎకరాలు కూడా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ పేరుతో పట్టా ఇవ్వడము, పాస్బుక్లు ఇవ్వడం కూడా ఏర్పాటు చేశామన్నమాట. సో మిగతా గ్రామాల్లో కూడా చేశాము. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ హక్కులు లేవో, హక్కులు లేని చోటనే నక్సలైట్లకి అది ఫర్టైల్ గ్రౌండ్ అనమాట. వాళ్ళు వచ్చి మేము వస్తాము, ఎందుకంటే ప్రభుత్వం చేయదు కాబట్టి వీళ్ళ ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు, ఏదైనా తగువులు ఉంటే తీర్పు చేయించుకోవచ్చు అనేది జరుగుతుంది అనమాట. అది మేము వరంగల్లో చేశాను. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ వాళ్ళ ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. అది ప్రయత్నం చేయడం జరిగింది అన్నమాట. ఒక ఇన్సిడెంట్ అది. వాళ్ళు పీడితులు డైరెక్ట్ వచ్చేసింది కదా, ఎప్పుడు మళ్ళీ బ్యాంకు లోన్ వస్తుంది, వాళ్ళు తర్వాత ఇన్హెరిట్ చేసుకోవచ్చు, అంటే పిల్లలకి ఇచ్చుకోవచ్చు, హక్కులు ఉన్నాయి కాబట్టి, మీ పేరుతో పట్టా ఉంది కాబట్టి, పాస్బుక్ ఉంటుంది. సో అన్ని రకాలుగా వాళ్ళకి హక్కులుగా ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా దానివలన లోకల్గా ఉపయోగపడింది అనమాట. ఇప్పుడు బీజేపీ సర్కారు పూర్తిగా మావోయిస్టులను అంతం చేస్తూ ఉంటున్నారు 2026. నెక్స్ట్ ఒక 3-4 monthsలో మొత్తం వాళ్ళు తుద ముట్టిస్తాము అనేది, అంటే అది ఏ రూపంలో ఏమైనా కావచ్చు. అయితే ఇది అవకాశం ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా కీలక నాయకులు అందరూ కూడా ఎన్కౌంటర్ అయ్యారు, ఇంక్లూడింగ్ హిడ్మా లాంటి వాళ్ళు కూడా. అంటే పూర్తిగా అంతమయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లేదు ఇంకా వచ్చే అవకాశం? నాకు నా అభిప్రాయం ప్రకారము ఇది అంతమయ్యే అవకాశం దగ్గర వచ్చింది. ఎందుకంటే అది క్వాలిటీ పడిపోతా చెప్పాను కదా, ఇంటలెక్చువల్స్ లేరు, కమిటెడ్ వాళ్ళు పోయి ఏదో తుపాకీ ఉంటే దాని అడ్వెంచరిజం లాగా ఉపయోగపడిందే కానీ ఒక ఫిలాసఫీ పెట్టుకొని ప్రజల కోసము, బీదవాళ్ళ కోసము, పీడితుల కోసం ఏర్పడినటువంటి ఈ మూమెంటు స్లోగా డైల్యూట్ అయిపోతుంది. అంటే పాత అన్నలు లేరు, లేరు. ఇప్పుడు ఏదో లీడర్లు ఒక 10 మంది పేర్లు, ఇప్పుడు హిడ్మా అన్నారు, తర్వాత ఆర్కే అన్నారు, తర్వాత వల్లోజీ అని ఇట్లా పేర్లు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు తప్పితే తర్వాత చేరిన వాళ్ళందరూ వాళ్ళకి ఆ కమిట్మెంట్ నాకు కనపడడం లేదు. కాబట్టి వాళ్ళకున్నది లేదు, పాత వాళ్ళకున్నంత లేదు. కాబట్టి ఏమవుతుందంటే న్యాచురల్గా ఇది స్లోగా దానికి తీసిపడేదానికి ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళని అటాక్ చేస్తుంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు తర్వాత వచ్చిన జనరేషన్ అంతా కూడా, లేటెస్ట్ జనరేషన్ అంతా కూడా సాయుధులై, అంటే గంధ పట్టుకుని సూపర్ హీరోస్ లాగా చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మేము వరంగల్లో ఉన్నప్పుడు 1 కాదు 2-3 గ్రూపులు ఉండేవి, దళాలు. ఒకదానికి నా దళం ఒకటి, నీ దళం ఒకటి, ఇట్లా ఉండేది అనమాట. మేము అక్కడ ఒక బ్రిడ్జి కట్టాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సివిల్ వర్క్ జరిగేటప్పుడు ఈ ఏరియాస్లో వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటారు. ఎవరితో? వాళ్ళ ఈ నక్సలి లోకల్ దళంతో చెప్పి, అయ్యా మేము ఇట్లా ఈ పని చేస్తున్నాము అని వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇస్తారు. వాళ్ళకు కూడా సర్వైవల్కి అవసరం కదా, అది వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వర్క్ చేస్తారు. మేము ఈ బ్రిడ్జ్ కట్టేదానికి కాంట్రాక్టర్కి ఇస్తే అతను లోకల్గా లీడర్లు పెద్ద దళం ఉంటే అతనితో కాంటాక్ట్ చేసి పెట్టుకున్నారు. అది వర్క్ జరుగుతూ ఉంటే ఇంకొకడు వచ్చాడు అనమాట. వాడి దళంలో మాకేమి అని చెప్పి వాడు చేయలేదు కాబట్టి ప్రొక్లైన్ బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. అంటే వాడెవడో ఒక దళమా ఓనర్ దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకున్నావు, ఇంకొక దళము మేము మాదకేమి ఇవ్వలేదే అని. కాబట్టి ఈ దళాలు అనేటివి డిస్ట్రిబ్యూట్ అయిపోయి వాళ్ళు వీక్ అయిపోతుంది. మూమెంట్ పైనుంచి కింది వరకు హైరార్కియల్గా ఒకటే ఆధ్వర్యంలో ఉంటే అప్పుడు సర్వైవ్ అవుతుంది. కానీ రకరకాల ఒక్కొక్కరు లాగుతూ ఒకరు కులం బేసిస్ పైనో వాళ్ళ ప్రాంతం బేసిస్ పైనో కొత్త దళాలన్నీ ఏర్పడడం జరిగింది. అప్పుడు వీక్ అయిపోయింది ఈ మూమెంట్.